వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ 2026 బడ్జెట్లో ఏదైతే ఇప్పుడు కామన్ మ్యాన్కి యూజ్ ఉందా లేదా, ఏది ప్రైస్ అనేది, ఏ ప్రోడక్ట్ ప్రైస్ పెరిగింది, ఏ ప్రోడక్ట్ ప్రైస్ తగ్గింది, దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఈ బడ్జెట్లో ఒక కామన్ మ్యాన్కి యూజ్ ఉందంటారా సార్? సో ఒకటి పర్సెప్షన్, మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఏంటంటే నిన్న అందరూ కూడా ఇందులో కామన్ మ్యాన్కి ఏం లేదు, మిడిల్ క్లాస్కి ఏం లేదు అనే పర్సెప్షన్ ఒకటి మాత్రం నిజంగానే క్లియర్గా ఉండింది అందరి దగ్గర. రీజన్ ఏంటంటే ఎటువంటి డైరెక్ట్ ట్యాక్స్ గురించి ఏం మాట్లాడలేదు. అవన్నీ కూడా మనం చూసుకుంటే ఇంతకుముందే జరిగాయి. ఏది ఈ సంవత్సరం 2025 లాస్ట్ బడ్జెట్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ 12,75,000 చేయడం కానీ, ప్లస్ జిఎస్టీ రేషనలైజ్ అవ్వడం కానీ, ఇవన్నీ ముందే జరిగేసరికి ఈ బడ్జెట్లో డైరెక్ట్గా ఏం పెద్దగా అనౌన్స్ చేయకపోయేసరికి అందరికీ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. ప్రతిసారి ఏంటంటే అందుకే 12 నుంచి 15 చేస్తారని, ఆర్ భార్యాభర్తలది కలిపి చేస్తారని, ఇట్లాంటి ఆశలు చాలామంది పెట్టుకున్నారు. ఆర్ హయ్యర్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళది 30-40 లక్షల వరకు 30% ఉండదనో, ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అని మనుషులు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఆ మాటికి ట్యాక్సెస్ చేంజ్ చేయడం బాగోదు. ఎందుకంటే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లే 2025 వచ్చింది. ఓకే, దానికి అమెండ్మెంట్స్ కొన్ని జరిగాయి. అది ఇప్పుడు April 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇంప్లిమెంట్ కాకముందే దానిలో చేంజ్ చేయడం అనేది యూజువల్లీ అంటే మేజర్ చేంజెస్, చిన్న అమెండ్మెంట్స్ చేశారు. బట్ మేజర్ చేంజెస్ చేయడం ఎక్స్పెక్టేషన్ అనేది రాంగ్ ఉండింది, అది అవ్వలేదు. బట్ స్టిల్ కొన్ని మాత్రం జరిగాయి. పెద్ద బెనిఫిట్స్ కానీ ఆల్రెడీ ముందే ఇచ్చేశారు. సో ఇయర్ మధ్యలోనే ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు జరిగింది ఏంటంటే మాత్రం ఒకటి టీసీఎస్ అనేది ఉండింది, అంటే ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ అని. ఫారిన్ వెళ్ళినప్పుడు కానీ, ఫారిన్లో మన పిల్లలు చదువుకున్నప్పుడు కానీ, ఫారిన్లో మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళినా సరే, ఎడ్యుకేషన్ కోసం వెళ్ళినా సరే, అది 5% టీసీఎస్ కలెక్ట్ చేసేవాళ్ళు. దాన్ని 5 నుంచి 2% చేశారు. ఇది చాలామందికి పిల్లలు, ఎందుకంటే ప్రతి ఒక్కరు అబ్రాడ్లో చదువుతున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ కూడా మంచిదే. 5 నుంచి 2% చేశారు. అండ్ ఇంకోటి ఎల్ఆర్ఎస్ ద్వారా ఎడ్యుకేషన్, ఇది 5 నుంచి 2% చేయడం వల్ల ప్రాక్టికల్ రిలీఫ్ అందరికి కూడా. ఇంకొకటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డెడ్ లైన్ కూడా మార్చారనమాట. సో ఇంతకుముందు December 31 వరకు రివైజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి, దాన్ని నెక్స్ట్ March 31 వరకు చేశారు. సో అండ్ కొన్ని సింప్లిఫికేషన్స్ చేశారు. ఫామ్స్ ఫిల్లింగ్ కూడా ప్రీ ఫిల్డ్ ఫామ్స్ April 1 నుంచి ఈజీగా చేయబోతున్నారు. సో కొన్ని ఈజీగా కట్ అవ్వడం, మనకు అనవసరంగా పే చేయాల్సిన అవసరం లేకుండా మన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది సరళీకరం అవుతుంది కాబట్టి కొంచెం బెనిఫిటే దానివల్ల. అండ్ ధరల పరంగా చూసుకుంటే కొన్ని క్యాన్సర్ డ్రగ్స్ని ఇంపోర్ట్ ఎటువంటి టారిఫ్ లేకుండా కస్టమ్ డ్యూటీస్ ఎగ్జెంప్షన్స్ ఇచ్చేశారు. అవి ఏంటంటే మనం చూస్తున్నాం, చాలా క్యాన్సర్ డ్రగ్స్ ఏంటంటే ఇంకా పేటెంట్గా ఉన్నాయి కాబట్టి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అట్లాంటి వాటికి 100-200% డ్యూటీ ఉంది, అది తీసేశారు. సో కొన్ని రేర్ డిసీజెస్ కూడా ఉన్నాయి, కొన్ని కోట్ల రూపాయల అవి కూడా, వాటిని కూడా ఎగ్జెంప్షన్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండైరెక్ట్గా సామాన్య ప్రజలకు యూజ్ అయ్యేటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ని డెవలప్ చేయడం వల్ల మొబైల్ ఫోన్సే కానీ, టీవీ పార్ట్స్ కానీ, మైక్రోవేవ్ ఇంతకుముందు ఎక్కడో ఇంపోర్ట్ చేసిన అన్నీ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డ్యూటీ తగ్గడం వల్ల అవి చీప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కన్జ్యూమర్ ప్రైస్లు కూడా ఫ్యూచర్లో ఆల్రెడీ మనం చూసుకుంటే కొన్ని సంవత్సరాల కన్నా ఇప్పుడు తక్కువ ఉన్నాయి, ఆర్ పెరగట్లేదు. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 1,00,000 కోట్లు పెంచారు, 12.5 లక్షల వరకు తీసుకెళ్లారు. దీనివల్ల కొత్త జాబ్స్ కానీ, లైవ్లీహుడ్స్ పెరుగుతాయి. సో మనం ఓన్లీ ఇప్పుడేమి ఇచ్చారనే కాదు, మన పిల్లలకు ఉద్యోగాలు, కొత్తగా ఎంటర్ అవుతున్నారు జాబ్ మార్కెట్లో, వాళ్ళకు ఉద్యోగాలు, ఉద్యోగ కల్పన అనేది వెరీ ఇంపార్టెంట్. దానికోసం మాత్రం చాలా సెక్టర్స్ని, టూరిజం కానీ ఎక్కడైతే చాలా జాబ్స్ క్రియేట్ అవ్వచ్చు, రైల్వేస్లో కానీ, ఇన్ఫ్రాలో కానీ, ఈవీస్లో, రెన్యూబుల్స్లో, సెమీకండక్టర్లో, రేర్ ఎర్త్లో, ఇవన్నిట్లలో కూడా, ఈవెన్ అగ్రికల్చర్లో కూడా హై వాల్యూ అగ్రికల్చర్ కానీ, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా అన్నీ అందరికీ ఉపయోగపడేది, సామాన్య ప్రజల కోసమే. అన్ని ఇండస్ట్రియలిస్టులకు కాదు, కొన్ని ఇండస్ట్రియలిస్టులకు ఉపయోగపడవచ్చు, కానీ ఉద్యోగాలు మాత్రం అందరికీ వచ్చేస్తాయి. సో అందుకే డైరెక్ట్ బెనిఫిట్ కన్నా కూడా ఉద్యోగాల కల్పన, శాలరీ గ్రోత్ అండ్ చిన్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, ఎస్ఎంఈస్, మైక్రో ఎస్ఎంఈస్, ఇట్లాంటి వాటికి మాత్రం కంపల్సరీ యూజ్ అయ్యేట్టే ఉన్నాయి. ఓకే, ఎస్ మిడిల్ క్లాస్ మిస్ అయిందా అంటే ఎస్ మిస్ అయిందే అంటాను. ఎందుకంటే మనకు అలవాటైంది. ఇది అలవాటు ఏంటంటే ప్రతిసారి బడ్జెట్లో కొన్ని సుంకాలు తగ్గించడం, అది ఎప్పుడు జిఎస్టీ ద్వారా రేషనలైజేషన్ సెప్టెంబర్లోనే చేసేశారు. అవును. సో దానివల్ల మనకి ఇలాంటి ఫీలింగ్ ఉంది. అండ్ అట్లని చెప్పేసి మళ్ళీ బడ్జెట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వం ఏదైనా అవసరం ఉంటే మధ్యలో చేస్తోంది. అన్‌లైక్ చాలా ప్రభుత్వాలు ప్రీవియస్‌గా ఏంటంటే బడ్జెట్ వచ్చేంత వరకు ఎటువంటి మార్పులు చేసేవి కాదు. ఓకే. ఇప్పుడు అలా కాదు. ఈ ప్రభుత్వం రెస్పాన్సివ్ ఉంది. మీరు ఇప్పుడు ఒక్క సంవత్సరమే కాదు, లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి మేజర్ డిసిషన్స్ డ్యూరింగ్ బడ్జెట్ అనే కాదు, నార్మల్ టైమ్‌లో కూడా తీసుకుంటున్నారు. సో, ఏమైనా చేంజెస్ ఉన్నా మనకు కనబడబోతున్నాయి. సో, ఏవి చౌకయ్యాయి అంటే నేను చెప్పాను కదా! ఎసెన్షియల్ క్యాన్సర్ మెడిసిన్స్ అన్నీ కూడా డ్యూటీ ఎగ్జంప్షన్ వల్ల చీప్ అయిపోయాయి. అట్లాగే మొబైల్ ఫోన్స్ కాంపోనెంట్స్ కూడా డ్యూటీ తక్కువ చేశారు కాబట్టి, ఎస్పెషల్లీ సెమీకండక్టర్ 2.0లో ఇంకా 40,000 కోట్లు పెట్టడం వల్ల ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇండియాకి మూవ్ అవుతుంది. ఇంకా చీప్ అవుతుంది. సో, దెన్ టీవీ, మైక్రోవేవ్ అండ్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సుంకాలు తగ్గించారు. సో, దానివల్ల ఇంకా కొంచెం ప్రైజెస్ తగ్గొచ్చు. ప్రైజెస్ తగ్గొచ్చు అంటే ఇప్పుడు బాగానే ఉంది సార్. అంటే ఎన్ని మంత్స్‌లో తగ్గొచ్చు అనేది పెద్ద 6 క్వెషన్ మంత్స్ టు మార్క్. 1 ఇయర్‌లో తగ్గుతాయండి. 6 ఎందుకంటే మంత్స్ టు 1 ఇయర్. మ్యానుఫ్యాక్చరింగ్‌కి ఇవన్నీ కూడా టైం పడుతుంది సెటప్ చేయడానికి. ఆర్ ఎగ్జిస్టింగ్ ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళకి కూడా ప్రొడక్షన్ ఫాస్ట్‌గా తీసుకెళ్తారు. ఇన్సెంటివ్స్ ఉంటే ఏంటంటే కంపెనీస్ స్లోగా కాకుండా ఫాస్ట్‌గా సెటప్ చేస్తాయి కంపెనీస్‌ని. అట్లాగే ఈవీస్, బ్యాటరీస్ కూడా కాంపోనెంట్స్ కొన్ని చీప్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే పర్సనల్ ఇంపోర్ట్స్ కోసం మనం చూస్తాం, చాలామంది చైనా నుంచి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటారు. వాటికి ఇంపోర్ట్ డ్యూటీ కరెంట్‌లీ 20% ఉంది. దాన్ని 10% చేశారు. అంటే సో, పర్సనల్‌గా ఇండివిడ్యువల్ కోసం వాడడానికి. ఫర్నిచర్స్ కానీ ఏదైనా ఏవైనా సరే, ఫర్నిచర్ గానీ, ఏవైనా ఫోన్‌లు, ఫోన్ పార్ట్స్, చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు చైనా నుంచి యాక్సెసరీస్ కొంటా ఉంటాము. వాటికి కూడా 10% చేశారనమాట. పర్సనల్ యూజ్ కోసం. రీసెల్ చేస్తానంటే మాత్రం ప్రాపర్ టాక్సెస్ అంటే కట్టాలి. బిజినెస్ చేస్తానంటే వేరే ట్యాక్స్ ఉంటది. ఇప్పుడు అవును. మనం ఓన్ సో, కన్జంప్షన్ సో ఇది పర్పస్ అయితే అందరికి ఉపయోగపడేది. చాలా మంది కొంటున్నారు, చాలా మంది చేస్తున్నారు. సో, ఏవి ఖరీదయ్యాయి అనేది వెరీ ఇంపార్టెంట్ చూసుకుంటే, సిన్ గూడ్స్ ఎక్కువగా అంటే ఆల్కహాల్ గానీ, ఆల్కహాల్. లిక్కర్ గానీ, ఇంపోర్టెడ్ లగ్జరీ లిక్కర్ గానీ, వీటి మీద ఎక్సైజ్ డ్యూటీ అనేది రేషనలైజ్ చేయడం వల్ల పెరిగింది. సో, అది ఎఫెక్టివ్, ఎందుకంటే 40% పైన పెంచారు. సిగరెట్స్, బీడీస్, పాన్ మసాలా వీటిని కూడా పెంచారు. అండ్ కొన్ని లగ్జరీ వాచెస్‌ని పెంచారు. అండ్ ఇంపోర్టెడ్ లగ్జరీ గూడ్స్ పెంచారు. అండ్ స్టాక్ మార్కెట్‌కొచ్చి చూస్తే కూడా మీరు ఆప్షన్స్‌కి ఎస్టీటీ పెంచారు. అండ్ కొన్ని ప్రొఫెషనల్ కాఫీ మెషిన్స్ కానీ, కెమెరాస్ కానీ, సౌండ్ గేర్ వాటికి కూడా పెంచారు. సో, ఇవన్నీ కూడా ఎందుకంటే అక్కడ అడిషనల్ బీసీడీ అనేది ఉండింది. అది తీసేశారు కన్సెషన్. దానివల్ల కొన్ని స్పెసిఫిక్ ఫర్టిలైజర్స్, నాట్ అన్ని కాదు, కొన్ని మాత్రం ఇంపోర్ట్ ఫీ ఎగ్జెంప్షన్ ఇచ్చినందువల్ల అవి కొంచెం ఇన్పుట్ కాస్ట్ పెరిగి ఎంఆర్‌పీ పెరగొచ్చు కొన్నింటికి. అండ్ చెప్పాను స్టాక్ మార్కెట్‌లో పెరిగింది ఇవి. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం నియర్లీ న్యూ రెజిమ్ 12,00,000 రావడం ఆల్రెడీ ఈ ఇయరే జరిగిందది. ఫారిన్ ట్రావెల్ మీద, మెడికల్ రెమిటెన్స్ మీద 2% అయింది టీసీఎస్. సో, ఆన్ ద హోల్ జాబ్స్ మాత్రం క్రియేషన్‌కి మాత్రం ప్రాధాన్యత ఈ బడ్జెట్‌లో ఎక్కువగా ఇచ్చారు. ఓకే. సో, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాస్ట్ 10, 15 ఏళ్లలో మన సర్వీస్ సెక్టర్ అనేది కీలకం. అందులో కూడా ఐటీ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. సో, ఐటీ సర్వీసెస్‌కి క్వైట్ ఎ ఫ్యూ బెనిఫిట్స్ ఇచ్చారు. అంటే ఎందుకంటే ప్రభుత్వం ఐ థింక్ ముందే ప్రెడిక్ట్ చేస్తా ఉంది. ఇక్కడ జాబ్ క్రియేషన్ ఎక్కువగా ఉంది యంగ్ పాపులేషన్‌కి. వాళ్ళని సెక్యూర్ చేయాలి. వాళ్ళ జాబ్ అంటే ఐటీ సర్వీసెస్‌కి బెనిఫిట్ కావాలని. అందుకే చూస్తే నిన్న అన్ని సెక్టార్స్ డల్ రెడ్‌లో ఉన్నా గానీ ఒకటే సెక్టార్ గ్రీన్‌లో ఉండింది. అది ఐటీ సెక్టర్. ఎందుకంటే వాటికి అన్‌ఎక్స్‌పెక్టెడ్, మిగిలిన వాళ్ళు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని సెక్టర్‌ని సపోర్ట్ చేసిందంటే ప్రభుత్వం ఐటీ సెక్టర్. సో, ఐటీ సెక్టర్ ఇంకా కొన్ని రోజులు బాగా ఉంటాయి. ఎందుకంటే మంచి చదువుకున్న వాళ్ళకు ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. సో, పని చేస్తుంది ఎవరంటే ఐటీ ఐటీ సర్వీసెస్. సెక్టర్. సో, అందుకోసం దాన్ని మంచిగా ఉంచడానికి క్వైట్ ఎ ఫ్యూ బెనిఫిట్స్ ఇచ్చారు. సో, హోప్‌ఫుల్లీ అది అనుకుంటాము, మాకేమి ఇవ్వలేదని అంటే మధ్యతరగతి ప్రజలకి. బట్ మధ్యతరగతి ప్రతి సిటీలో ఐటీలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆర్ ఐటీ డిపెండెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ వాళ్ళ ఉద్యోగాలు బాగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కల్పించింది. సో, యాహ్! మిడిల్ క్లాస్‌కి డైరెక్ట్‌గా ఇవ్వలేదు. బట్ ఇండైరెక్ట్‌గా మాత్రం చాలానే చేశారు ఈ బడ్జెట్‌లో. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.